నీవు అసత్యంలో ఉన్నావు. నీవు అసత్యంలో ఉన్నావు. అసత్యంగా ఉన్న కాన్సెప్ట్స్ని పట్టుకొని చాలా గట్టిగా పట్టుకొని వేలాడుతున్నావు. నీ శరీరము ఒక భ్రాంతి. కేవలం నీ శరీరం ఒక భావన. కానీ ఆ భావన ఎలాంటిదంటే సెన్సేషన్ పెర్సెప్షన్తో కూడి ఉన్న భావన. అలాంటి భావనతో నీ శరీరం ఉంది. నీ శరీరం నిద్రపోతుంటే స్వప్నంలో నీ శరీరమే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. భ్రమ, భ్రాంతి. గాఢ నిద్రలో నీ శరీరమే లేదు, నీకు స్పర్శే లేదు. నీ పక్క నుంచి పెద్ద పాము వెళ్ళిపోయినా, నిన్ను స్పృశిస్తూ వెళ్ళిపోయినా స్పర్శ లేని కారణంగా భయమే లేదు, ప్రపంచమూ లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీ శరీరం ఒక భ్రాంతి, నీ శరీరం ఒక భావన. దేంతో? సెన్సేషన్ పెర్సెప్షన్తో. మనస్సు చంచలమైనది. అహంకారంతో, అహంకారం అసత్యం. అర్థమైందా? నీ ఆలోచనలో అసత్యం. అవి వస్తూ పోతూ ఉంటాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. ఎలాంటి ఆలోచనలు వచ్చినా అవి వస్తూ పోతూ ఉంటాయి. మీ మనస్సు అహంకారము అసత్యం. ఈ అహంకార అసత్యంతో నీవు అదే అనుకొని నమ్మి బ్రతుకుతున్నావు. ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను. నేను నీలాంటి మనిషినే, కానీ నేను అసత్యంలో బ్రతకడానికి ఇష్టపడటం లేదు. నీకు అందుకే చెప్తున్నా వద్దు అని. సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యమే ఆధ్యాత్మిక జీవితానికి ఉత్తమ గతులకు మార్గం అని తెలుసుకో.